రుక్మిణమ్మకి ధనాపేక్ష చాలా ఎక్కువ. ఏదో ఒకటి చేసి ఎలా అయినా డబ్బు సంపాదించాలని ఎప్పుడూ అంటూ ఉంటుంది. తనకి తగిన కోడలే వచ్చింది. లతకి కూడా డబ్బాస ఎక్కువే. అందుకే అత్తయ్య ఆరాటం చూసి ఒక సలహా ఇస్తుంది. వాళ్ళు రైల్వే కాలనీలో ఉంటున్నారు కాబట్టి రహస్యంగా ఎవరికీ తెలియకుండా తినుబండారాలు లాంటివి రైల్వే స్టేషన్లో ఇంకా వచ్చేపోయే ట్రైన్లలో అమ్మితే బావుంటుందని చెప్తుంది. కొత్తగా వచ్చిన కోడలు లతతో ఏ విషయంలో ఏకీభవించకపోయినా రుక్మిణమ్మ దీనికి మాత్రం సై అంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఇద్దరూ కలిసి ఇంట్లోనే స్నాక్స్ అన్నీ తయారు చేస్తారు. ఇంట్లో వాళ్ళ భర్తలకు తెలియకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ముఖాలు కనబడకుండా చున్నీలతో చుట్టేసి రైల్వే ప్లాట్ఫారం పైన వాళ్ళు తెచ్చినవి అమ్ముతూ ఉంటారు. ఏవే, నన్ను గుర్తుపట్టగలుగుతున్నావా? మన కాలనీ వాళ్ళు ఏమీ గుర్తుపట్టేయరు కదా కొంపతీసి. ఎవరండి మీరు నన్ను పలకరిస్తున్నారు? ఏవే లత, నేనే మీ అత్తయ్యని. నన్ను మర్చిపోయావా? ఓ అత్తయ్య, మీరా? నేను అసలు మిమ్మల్ని గుర్తుపట్టనే లేదు. నన్ను గుర్తుపట్టగలుగుతున్నారా? ఎవరమ్మా నువ్వు నా పక్కన నిలబడ్డావు? అర్థమైంది. ముందు మనం వచ్చిన పని చూద్దాం అత్తయ్య. రండమ్మా రండి, రండి బాబు రండి. తాజా పప్పుండ్లు, మురుకులు, తాజా మిక్చరు. ఓ బామ్మ, పప్పుండుంది కావాలా? అప్పుడే ఒక రైలు బండి వచ్చి పట్టాలపై ఆగుతుంది. ఇద్దరూ ట్రైన్ ఎక్కి గలగలా మాట్లాడుతూ ప్రయాణికులతో వాళ్ళ పిండి వంటల ప్రత్యేకతలు చెప్తూ వాళ్ళ సరుకు చలాకీగా అమ్ముతూ ఉంటారు. ఆ రోజు వాళ్ళు తెచ్చినవన్నీ అమ్మేస్తారు. ఇద్దరి పర్సులు నిండిపోతాయి. ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు. ఇద్దరూ వచ్చిన చిల్లరంతా ముందేసుకొని పంచుకుంటూ ఉంటారు. అత్తయ్య, ఇదిగోండి, మీకు సగం నాకు సగం. ఏమిటి సగం? వండే శ్రమంతా నాదైతే సగం ఏమిటి? నువ్వు 30% తీసుకొని నాకు 70% ఇవ్వు. భలేవారే, ఐడియా నాది. ఏది ఎలా చేయాలో చెప్పింది నేను. చెప్పాలంటే నేనే 70% తీసుకోవాలి. ఓన్లే అత్తయ్యే కదా అని సగం ఇస్తున్నాను. సర్లే, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. ఏదో ఒకటి ఇచ్చి సావు. ఆ తరువాత మళ్ళీ వంటలు మొదలు పెడతారు. ఇంతలో మామగారు గోపాలం ఇంకా లత భర్త కృష్ణ ఇంటికొస్తారు. ఏమిటి రోజు వంట పనుల్లోనే ఉంటున్నారు అంటూ గోపాలం ప్రశ్నిస్తాడు. నిన్న తయారు చేసిన పొంగడాలు పెట్టమని కృష్ణ అడుగుతాడు. అవి అయిపోయాయి కదండి, అత్తయ్య నేను తినేశాము. అన్ని డబ్బాలు ఖాళీ అయిపోయాయి, అందుకే మళ్ళీ వండుతున్నాం. ఏంటి, అన్నీ ఖాళీ చేసేసారా? అన్ని ఎలా తిన్నారే? ఏమీ పెద్దగా వండలేదు లేరా, అవి అయిపోయాయనే గో మళ్ళీ వండుతున్నాం. ఏమైనా పెడతారా? మీరే మింగేస్తారా? దానికి లత, అయ్యో మావయ్య గారు, మీకు పెట్టకుండా ఉంటామా అంటూ 4 చెకోడీలు, ఒక పప్పుండా ప్లేట్లో పెట్టి ఇస్తుంది. కృష్ణ ఇంకా గోపాలం ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, సంపాదించి తెచ్చేది మనం, ఇంట్లో అన్నీ తింటూ కూర్చునేది ఇళ్ళు. వీళ్ళ పని బాగుందిరా. రోజు సరుకులు అంత లిస్ట్ ఇస్తున్నారు, తీరా తెస్తే మనకి పెట్టేది మాత్రం ఇంతే. న్యాయానికి రోజులు లేవు నాన్న. ఆ మరుసటి రోజు కూడా గోపాలం కృష్ణ బయటకు వెళ్ళగానే రుక్మిణమ్మ లత వాళ్ళ వేషాలు మొదలు పెడతారు. రైలు బండిలో తిరుగుతూ అమ్ముతూ ఉంటారు. ఇంతలో టీసీ రమణ వాళ్ళకి ఎదురవుతాడు. ఎగ్ పఫ్, చికెన్ పఫ్, వేడి వేడి పఫ్ఫులు. ఏమో పఫ్, ఏంటి ముసుగు దొంగలా తిరుగుతున్నారు? ఏమీ లేదు సారు, ఏదో బతుకు తెరువు కోసం ఇలా అమ్ముకుంటున్నామండి. మరి అమ్మడానికి లైసెన్స్ ఉందా? సార్, మేము చేస్తుంది సమాజ సేవ. మేము వండే రుచికరమైన వంటలు అందరికీ అందించాలని అనుకుంటున్నాం. కావాలంటే మీరు ఫ్రీగా తీసుకోండి. బాగున్నాయి.
కావాలంటే మీకు లైసెన్స్, యూనిఫాము అన్నీ ఇప్పిస్తాను. వద్దు సార్, మమ్మల్ని ఇలానే చేసుకొనివ్వండి. కావాలంటే ప్రతిరోజు ఫ్రీగా మీకు నచ్చినవి తినండి అంటూ అన్నీ ఒక్కొక్కటి తినిపించి అక్కడ నుండి జారుకుంటారు. వాళ్ళ వ్యాపారం అలా 3 లడ్డూలు 4 జాంగ్రీల్లా బానే సాగుతుంది. ఒకరోజు రైలు బండిలో అమ్ముతూ ఉంటారు. గోపాలం ఇంకా కృష్ణ ఏదో పని మీద ఆ రైల్లోనే ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళిద్దరి చూపు రుక్మిణమ్మ లతల పైన పడుతుంది. గోపాలం కృష్ణలను చూడగానే అత్తాకోడళ్ళు కంగు తిని వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వెనకే వీళ్ళు ఫాలో అవుతూ వెళ్తారు. ప్లాట్ఫామ్లో దిగి గబగబా వెళ్తుంటే, యారా కృష్ణ, మీ అమ్మ రుక్మిణిలా లేదు? అదే నాన్న, లతాలాగా ఉంది కదా, పద వెళ్ళి చూద్దాం అంటూ వెనక నుండి వెళ్ళి ఇద్దరినీ అడ్డగిస్తారు. వాళ్ళని చూడగానే అత్తాకోడళ్ళిద్దరూ తడబడుతూ, ఎగ్ పఫ్, పన్నీర్ పఫ్, ఏది కావాలి సారు? జిలేబీ, జాంగ్రీ, పకోడీ, చెకోడీ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి సారు, ఏమంటారా? ఏవే రుక్మిణి, నువ్వే కదా? గొంతు మారిస్తే గుర్తుపట్టలేను అనుకున్నావా? లత, ఆ స్కార్ఫ్ తీస్తావా లేదా ఒకటి పీకమంటావా అని అనేసరికే ఇద్దరూ చున్నీలు తీసేసి తెల్ల ముఖాలు వేసుకుని నిలబడతారు. గోపాలం ఇంకా కృష్ణ వాళ్ళ అవతారాలు చూసి పక్కున నవ్వుతారు. అందరి ముందు పరువు తీసుకోవడం ఎందుకని అందరూ కలిసి ఇంటికి చేరుతారు. అత్తాకోడళ్ళిద్దరూ వాళ్ళు చేస్తున్న పని తప్పే కాదంటూ వాదిస్తారు. మీకు అంతలా వ్యాపారం చేసుకోవాలని ఉంటే ఇలా మారువేషాలు వేసుకుని పరువు తీయకుండా చక్కగా ఇంటి దగ్గరే వ్యాపారం చేసుకోమని కృష్ణ సలహా ఇస్తాడు. దానికి రుక్మిణమ్మ, లత సంతోషంగా సమ్మతిస్తారు. అలా వాళ్ళ కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఆనందరావు కొడుకులు సుమన్ ఇంకా సూర్య. సుమన్కి వివాహం జరిగి 2 ఏళ్లయింది. తన భార్య పేరు మధుమిత. తను చాలా అందంగా ఉంటుంది. అత్తామామలను, భర్తను, ఇంటిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అత్త విమల మాత్రం కోడలు ఎంత మంచిగా ఉన్నా తనకి అత్త బుద్ధి చూపిస్తూనే ఉంటుంది. సుమన్ ఇంకా మధుమితకి ఒక బాబు, పేరు ధీరజ్. మధుమిత తన కడుపున పుట్టిన బిడ్డలానే మరిదిని కూడా కన్న బిడ్డలా చూసుకునేది. అందుకే సూర్యకి కూడా వదిన అంటే ఎంతో అభిమానం. అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు. అలా వాళ్ల జీవితం సంతోషంగా సాగుతుంది. ఆనందరావు చిన్న కొడుకు సూర్యకి కూడా సంబంధాలు వెతుకుతూ ఉంటాడు. అలా తనకి ఐశ్వర్య సంబంధం కుదురుతుంది. సూర్య తన ఫోటో చూడగానే ఐశ్వర్య తనకి నచ్చింది అని చెప్పి తనని ఇష్టపడతాడు. అలా వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఘనంగా జరిగిపోతుంది. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత, ఐశ్వర్య, ఈ రోజు ఇంటికి బంధువులు వస్తున్నారంట. నువ్వు కిచెన్లో కాస్త నాకు సాయం చేసి తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. ఏం చెయ్యాలక్కా? నువ్వు కాయగూరలు కట్ చేసి పెట్టే, ఈలోపు బాబుకి తినిపించేసి రెడీ చేసి వస్తాను, సరేనా? సరే అక్క. అయినా నాకు ఈ పనులు పెద్దగా రావు. ఇంట్లో అన్నీ పని మనిషే చేస్తుంది. మా ఊర్లో మాదే ఆస్తిగల కుటుంబం. అందుకే అమ్మ నన్ను ఏ పని చేయనివ్వకుండా పెంచింది. సరే, పోనీ బాబుని చూసుకుంటావా? నేను ఆ పనులన్నీ చేసుకుంటాను. లేదంటే లేట్ అయిపోతుంది కదా, అందుకు అని చెప్పి మధుమిత వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా బాబు ఏడుపు వినిపించి గదిలోకి వెళ్లి చూస్తుంది. అప్పుడు సూర్య బాబుని ఎత్తుకొని తినిపిస్తూ ఉంటాడు. ఏంటి సూర్య, నువ్వు తినిపిస్తున్నావు? నువ్వింకా బయటికి వెళ్ళలేదా? ఆయన నేను వెళ్లి రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను, నువ్వు వెంటనే వచ్చి అని చెప్పి వెళ్లారు కదా. ఆయన వెళ్లి కూడా గంట పైనే అవుతుంది. సరేలే, ఇంతకీ ఐశ్వర్య ఏది? నేనే తినిపించి వెళ్తాలే వదినా, పర్వాలేదు. ఐశ్వర్య తలస్నానం చేయాలి, లేట్ అవుతుంది. బాబుని కాస్త చూసుకోమని చెప్పింది. మీరు మీ పని చూసుకోండి. అమ్మ స్నానం నుండి వచ్చాక వీణ్ణి చూసుకుంటుంది. సరేనని మధుమిత వంట వార్పు అన్నీ ముగించుకొని స్నానం చేసి వస్తుంది.
అయినా ఐశ్వర్య గదిలో నుండి బయటికే రాదు. ఇంతలో ఆనందరావు అన్నదమ్ముళ్ళిద్దరూ ఆనందరావు ఇంటికి వస్తారు. ఊర్లో ఏదో పనుంది, అది చూసుకుని అలాగే మిమ్మల్ని అందరినీ చూసిపోదామని వచ్చాంరా అని ఒక పూట అలా వస్తారు. మధుమిత వచ్చిన మావయ్యలిద్దరికీ కూడా మజ్జిగ చేసి తెచ్చి ఇస్తుంది. ఏమ్మా మధు, ఎలా ఉన్నావు? ఏది మీ చెల్లెలు కనిపించడం లేదు? అమ్మా, వెళ్ళి ఒకసారి ఐశ్వర్యని పిల్లమ్మా. పెళ్లి జరిగాక అసలు తనని చూడనే లేదు కదా. సరే మావయ్య గారు. అలానే మీ అత్తయ్యని కూడా కాస్త ఆ ఫోన్ పక్కన పెట్టి గది నుండి బయటికి రమ్మనమ్మా. ఈ మధ్య పడుచు వాళ్ళని పెద్దవాళ్ళని తేడా లేకుండా పోయిందిరా. అందరికీ ఈ ఫోన్లు బాగా అలవాటైపోయాయి. ఒక్క క్షణం చేతిలో ఫోన్ లేకపోతే ఏదో ప్రాణం పోయినట్టు భావిస్తున్నారు. ఏదో మీరు ఫోన్ చూడనట్టు బానే చెప్తున్నారు. బావగారు, రాత్రి 12 అయినా ఫోన్ చూస్తూ పడుకునేది ఆయనే. సరిపోయింది. ఏరా ఆనంద్, ఏదైనా ముందు మనం పాటించి తర్వాత పక్క వాళ్ళకి చెప్పాలరా. నిజమే అన్నయ్య, నువ్వేం చెప్పినా సరిగ్గానే చెప్తావు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఐశ్వర్య అందంగా ముస్తాబై అందరినీ వచ్చి పలకరిస్తుంది. ఈలోపు ధీరజ్ నిద్రలేచి తాత నాన్నమ్మల దగ్గరకు వస్తాడు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనానికంటూ కూర్చుంటారు. విమల ఐశ్వర్యని పిలిచి అందరికీ వడ్డించమని చెప్తుంది. ఐశ్వర్య మళ్లీ గది నుండి బయటకు వచ్చి ప్లేట్లలో అన్నం వడ్డించి మళ్లీ వెళ్లిపోతుంది. మధుమిత మాత్రం అందరూ తినే వరకు పక్క నుండి వాళ్లు తిన్నాక అన్నీ సర్దుకొని బాబుకి తినిపించుకొని సుమన్ ఇంకా సూర్య ఇంటికి వస్తే వాళ్లకు వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు సూర్య తన భార్యని పిలవడానికంటూ వెళ్తాడు. భర్త వెళ్లి పిలిచినప్పుడు మళ్లీ గది నుండి బయటకొచ్చి తిన్న తర్వాత తిరిగి వెళ్లిపోతుంది. సుమన్ అలా అన్నీ గమనిస్తూ ఉంటాడు. భార్యతో ఐశ్వర్య అసలు ఏమైనా సాయం చేస్తుందా లేదా అని అడుగుతాడు. దానికి ఐశ్వర్య చెప్పిందే సుమన్కి చెప్తుంది మధుమిత. అదేంటి, నీకు మాత్రం నీ ఇంట్లో పనులన్నీ అలవాటున్నాయా? పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చాకేగా అన్ని పనులు నేర్చుకుని చేస్తున్నావు. చెప్పాలంటే ఏ ఆడపిల్లైనా అంతేగా. ఇటు బాబుని చూసుకునే బాధ్యత కూడా నీకుంది. ఆ మాత్రం తనకు అర్థం కావట్లేదా? సరే, దీని గురించి నేను సూర్యతో మాట్లాడతాను అని సుమన్ తన తమ్ముడితో ఇంట్లో జరుగుతుంది చెప్తాడు. మెల్లమెల్లగా ఐశ్వర్య ఇంటి పనుల్లో కొంచెం కొంచెంగా సహాయం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒకరోజు వాళ్ళింట్లో దేవి పూజ పెట్టుకుంటారు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఆడవాళ్లందర్నీ పిలుస్తారు. కోడళ్ళిద్దరూ బాగా ముస్తాబై వస్తారు. వచ్చిన వాళ్లల్లో కావిడ ఇలా అంటుంది. అమ్మా మధుమిత, నీ చీర బావుంది. మీ తోటి కోడల చీర ఇంకా అదిరిపోయింది. అవునాంటీ, తన చీర చాలా మోడర్న్ గా ఉంది. నా చీర అమ్మ కొనింది. ఈ రంగు నాకు బావుంటుందని. ఆంటీ, అలాంటి చీరలన్నీ నేను ఎప్పుడో వాడేశాను. ఈ చీర నేనే స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. ఎంత అయిందో తెలుసా? 15,000. ఏంటి, ఇంత సింపుల్ సారీ 15,000? ఇది రిచ్ జార్జెట్. తెలియలేని వాళ్ళకి దీని గురించి అర్థం కాదు. మంచి టేస్ట్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఆ మాటలకి మధుమిత కాస్త నొచ్చుకుంటుంది. మధుమిత వేసుకునే డ్రెస్సెస్ అయినా జ్యువెలరీ అయినా అంత బాలేవని, ఓల్డ్ టైప్ అని ఏదో ఒకటి అంటూ ఉండేది. ఏవో ఒక గొప్పలు చెప్తూ ఉంటుంది. ఇంటి పనుల్లో కొంచెం సహాయపడుతుందిలే అని అనుకునే లోపే మధుమిత పైన ఆధిపత్యం చూపించటం మొదలుపెడుతుంది. మొదట్లో ఐశ్వర్య చిన్నది కదా, గారాభంగా పెరిగింది. తనకేం తెలీదులే అని సరిపెట్టుకునేది. కాని రాను రాను తను దర్జాగా కూర్చొని మధుమిత ఎలా వండినా, ఏ పని చేసినా ఏవో ఒక వంకలు పెడుతూ తన గొప్పలు, తన బంధువుల గొప్పలు చెప్తూ ఉండేది. తన ప్రవర్తనతో విసిగిపోయిన మధుమిత బాధతో తన భర్తకి చెప్పుకుంటుంది. అప్పుడు సుమన్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు సూర్యతో తన భార్య గురించి మొత్తం మాట్లాడతాడు. అన్నయ్య, వదిన ఎంతో మంచిదని, మర్యాద లేకుండా తనని బాధ పెట్టొద్దని తనకి ఎన్నోసార్లు చెప్పాను.
తన ప్రవర్తన మాట తీరు నాకు నచ్చడం లేదు. కానీ తను నా మాట తలకెక్కించుకోవడం లేదు. తనకి బుద్ధి వచ్చేలా చేయాలంటే మనిద్దరం కలిసి చిన్న నాటకం ఆడాలి అని సూర్య తన మనసులో అనుకున్నది చెప్తాడు. మధుమితకి కూడా ముందే అన్నీ చెప్పి ఇంట్లో అందరూ హాల్లో ఉన్నప్పుడు సూర్య ఐశ్వర్యతో, ఐశ్వర్య, వదిని చేతి వంట ఎప్పుడూ తింటాంగా, ఎప్పుడూ అదే టేస్టు. అందుకే ఈరోజు వెరైటీగా నువ్వేమన్నా చేయొచ్చు కదా. మీ అమ్మగారు పాయసం వదిన కంటే బాగా చేస్తారని నువ్వు చెప్పావు కదా. ఎలా చేస్తారో కనుక్కొని కొంచెం చేస్తే మేం కూడా తింటాం. గుర్తొచ్చింది. ఐశ్వర్య, మటన్ కర్రీ గారెలు తింటే మీ ఇంట్లోనే తినాలి అన్నావు. ఓసారి చెయ్యవా ప్లీజ్? నాకు హెల్ప్ చేయాలనే ఉంది, కానీ హెల్ప్ లేకుండా ఏ పనైనా చిటికెలో చేయగలను అన్నావు కదా. అందుకే నిన్ను డిస్టర్బ్ చేయనులే. కిచెన్ మొత్తం ఇక నీదే. వెళ్ళు ఐశ్వర్య, వెళ్ళు. లంచ్కి టైం అవుతుంది కదా. వాళ్ల మాటలకి ఎలా తప్పించుకోవాలో తెలియక వంటగదిలోకి వెళ్లి గిన్నెలన్నీ తిరిగేస్తూ కష్టపడి వాళ్ల అమ్మని అడిగి అన్నీ వండి పెడుతుంది. అందరూ తినడానికి కూర్చుంటారు. మటన్ సరిగ్గా ఉడకదు. గారెలు మాడిపోయి ఉంటాయి. పాయసం ముద్దవుతుంది. అవి తినలేక అందరూ వదిలేస్తారు. అప్పుడు సూర్య, ఏంటైశ్వర్య, నువ్వేదో బాగా చేస్తావనుకుంటే ఇలా పరుగు తీసావు. నీకు చేయడం రాకపోతే వదిన దగ్గర నేర్చుకోవచ్చు కదా. ఎందుకు వదిని చేసిన వాటికి వంకలు పెడుతూ మీ ఇంటి గొప్పలే చెప్తావు? సూర్య, ఏంటా మాటలు? చేస్తుందిగా. చేస్తూ చేస్తూ అన్నీ వచ్చేస్తాయిలే. ఎలాగూ నేర్చుకుంటుంది కదా. నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేం వెనకేసుకురావద్దు వదినా. ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడమేనా? కష్టపడితే తెలుస్తుంది అన్నిటి విలువ. వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు దాచుకోమని ఇస్తుంటే గొప్పల కోసం అవసరం లేకపోయినా ఖరీదైన చీరలు కొనుక్కుంటుంది. మనం బాగుండాలనుకోవడం వేరు, అందరిలో మనమే గొప్పగా ఉండాలనుకోవడం మంచిది కాదు కదా. మీరైనా కొంచెం చెప్పండి వదినా అని సూర్య కోపంగా బయటికి వెళ్తాడు. భర్త మాటలకు బాధపడి ఐశ్వర్య కంటతడి పెట్టుకుంటుంది. మధుమిత అది చూసి తన దగ్గరకు వచ్చి తనని ఓదారుస్తుంది. మధుమిత మంచితనాన్ని అర్థం చేసుకుని అప్పటి నుండి తనతో కలిసిపోతుంది. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని ఆనందంగా సంతోషంగా ఉంచుతారు.